ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉన్నది అని తెలుసుకోవాలి. అందరికీ చాలా క్యూరియాసిటీగా ఉన్నది. ఫస్ట్ ఎవరున్నారని కాదు, లిస్ట్‌లో ఎవరున్నారు? ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని చాలామందికి ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. మరి ఎవరో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. అంతే, అంతకంటే ఏమీ లేదు. మీరు లైక్ చేయలేదనుకోండి, ఆ వీడియో అక్కడే ఉంటుందన్నమాట. అంటే యూట్యూబ్ ప్రమోట్ చేయదు. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని అన్నప్పుడు కొంతమంది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ కూడా చేసుకుంటున్నారు. మరి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఫస్ట్‌లో ఎవరు ఉన్నది అంటే యాజ్ యూజువల్ తనూజ గారే ఫస్ట్ ప్లేస్‌లో ఉండి దూసుకుపోతున్నారు. ఆవిడకి దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరండి. అస్సలు లేరు. తనూజకి ఓటింగ్ పెరిగిందా? తగ్గిందా? అంటే కళ్యాణ్‌తో ఉన్నప్పుడు తనూజకి ఇద్దరికి ఓటింగ్ చూస్తే ఎంత తనూజకి పడుతుందో ఓటింగు, అంత ఓటింగే కన్నా కొంచెం తక్కువగానే పడుతుంది. మరి ఎందుకునో ఓట్లు వేయడం మానేసారా మనుషులు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు తనూజ ఒక్కతే వచ్చేది కదా కళ్యాణ్ లేనప్పుడు. అప్పుడు తనకి ఎంత వచ్చేది 45-50% దాకా ఓటింగ్ పడుతూ ఉండేది. కానీ ఈసారి 50% లేదు కానీ 34% ఓటింగ్ అయితే ఉంది. ఆ ఓటింగ్‌కి దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. చాలా చాలా తేడా ఉంది సెకండ్ ప్లేస్‌కి, తనూజ ప్లేస్‌కి మాత్రమని. తనూజకి ఓటింగ్ మాత్రం చాలా బాగా పడుతుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనూజ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంది ఈ వీకు. నేను చెప్తున్నది. సెకండ్ ప్లేస్‌లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి అనుకోండి. సెకండ్ ప్లేస్ కన్నా తర్వాత ఎవరు ఉన్నారంటే బాగుంటుందేమో. ఎందుకంటే సెకండ్ ప్లేస్ అంటే కొంచెం ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఉండదు. కానీ చాలా ఓటింగ్ డిఫరెన్స్‌తో ఎవరు ఉన్నారంటే డెమోను, సంజన గారు వీళ్ళిద్దరూ ఉన్నారండి. వీళ్ళిద్దరూ అంటే ఫ్లక్చువేట్ అవుతున్నారు. ఒకసారి సంజన గారు ముందుకొస్తున్నారు. ఒకసారి డెమోన్ ముందుకు వస్తున్నాడు. కానీ ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఎపిసోడ్ పడిన తర్వాత, ఎందుకంటే లైవ్‌లో టాస్క్‌లు అయితే జరగడం జరిగింది. టాస్క్‌లో డెమోని ఏంటి ఛాలెంజ్ చేశాడు హౌస్‌మేట్స్ అందరికిని. ఏంటి ఈసారి టికెట్ ఫినాలే నేనే కొడతానని. కానీ అన్‌ఫార్చునేట్‌లీ తనేంటంటే ఔట్ ఆఫ్ ది రేస్ అయిపోయాడు. అంటే టీటీఎఫ్‌కి ఔట్ ఆఫ్ పక్కకొచ్చాడనమాట. అంటే ఓడిపోయాడు. తను భరణి గారితో ఛాలెంజ్ చేశాడు. ఆ భరణి గారితోనే ఓడిపోయాడనమాట. అందుకని తన ఓటింగ్ ఎలాగైనా తగ్గుతుందనే అనిపిస్తుంది. సంజన గారైతే ఇప్పటిదాకా సెకండ్ ప్లేస్‌లోనే ఉన్నారండి. అంటే డెమోను, సంజన గారు ఉన్నారు. కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఎందుకంటే సంజన గారు ఏంటంటే తనూజాకి తర్వాత సుమన్ శెట్టికి మధ్యన టాస్క్ జరుగుతుంది కదా! వాటర్ టాస్క్ అనేది. ఆ వాటర్ టాస్క్‌లో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా జెన్యూన్‌గా చేశారు. ఎందుకంటే ఆవిడ సుమన్ శెట్టికి సపోర్ట్ ఎవరు లేరని తెలుసు. తనుజాకి అందరూ సపోర్ట్ అని తెలుసు. కానీ ఆవిడ బ్యాలెన్స్ చేస్తూ మధ్య మధ్యలో భరణి గారిని పిలుస్తూ వాటర్ ఇటువైపు ఈక్వల్ చేసి చాలా బాగా చేశారు ఆవిడ సంచాలకుగా. అందుకని అది చూసిన తర్వాత తప్పకుండా సంజన గారి ఓటింగ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆవిడ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అంటే డెమోను, సంజన గారు ఇద్దరూ సెకండ్‌లోనే ఉన్నారు. అంటే ఒక్కొక్కప్పుడు ఈవిడ పైకి వెళ్తున్నారు, థర్డ్‌కి వస్తున్నారు సంజన గారు. డెమోన్ ఓటింగ్ పెరుగుతుందన్నమాట. ఇలాగ కిందన మీదన ఫ్లక్చువేట్ అవుతున్నారు. లేకపోతే థర్డ్ అండ్ సెకండ్ అని కూడా అనుకోవచ్చు. సెకండ్ సంజన గారు అయితే థర్డ్ డెమోన్ అన్నాడనమాట. డెమోన్ ఓటింగ్ కొంచెం తక్కువతూనే ఉన్నది ఓటింగ్ అనేది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు, ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు? యాక్చువల్ ఏంటంటే సుమన్ శెట్టి బాగానే ఆడుతున్నాడు. కానీ బాగా ఆడుతున్నప్పుడు ఓటింగ్ ఎందుకు తగ్గుతున్నది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్‌లో ఆయన అసలు ఆడలేనప్పుడు ఆయన ఓటింగ్ చాలా బాగుంది. మంచిగా ఓటేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడేంటంటే ఆడుతున్నాడు ఆయన. ఈరోజు ఈ ఎపిసోడ్ పడిన తర్వాత, ఎందుకంటే తనూజ గారు ప్లస్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ఆడిన తీరు చూసి సుమన్ శెట్టి గెలిచాడు కదా దాంట్లోని. చాలా నిజంగా స్టాచ్యూలాగా నించుండిపోయాడు ఆ మనిషి. నిజంగానే అసలు ఏం ఆలోచించుకుని ఉన్నారో తెలియదు కానీ తనూజ కన్నా మంచి పోటీ ఇచ్చారు. తనూజ కన్నా మంచిగా ఆడారు కూడాని. సపోర్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది సుమన్ శెట్టికి. కానీ కూడా సుమన్ శెట్టి గారు మంచిగా ఆడారు. కానీ అంత మంచిగా ఆడిన తరువాత కూడా సుమన్ శెట్టికి ఓటింగ్ ఎందుకు పడట్లేదు అనేది మనకి తెలియటం లేదు. అనుకున్నారేమో ఆడియన్స్ కూడా ఈసారి ఇంకా లాస్ట్‌కి వచ్చేసాం కనుక ఎవరు ఎలిజిబుల్ అనిపిస్తారో టాప్ 5కి వాళ్ళనే పంపించేద్దామని అనుకుని ఉండొచ్చు. అందుకనే సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అనేది తగ్గచ్చు. సుమన్ శెట్టి గారు లిస్ట్‌లోనైతే ఉన్నారండి. రీతు కూడా లిస్ట్‌లోనే ఉంది. అంటే రీతు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమంది అంటున్నారు రీతు సెకండ్ ప్లేస్‌లో ఉందని. కానీ లేదండి, రీతు సెకండ్ ప్లేస్‌లో లేదు. రీతు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరే లీస్ట్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ మధ్య డిఫరెన్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది. అందుకని ఎవరైనా ఫ్యాన్స్
సుమన్ శెట్టి రీతు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఓటు అయితే వేసుకోండి. ఇంకా మీరు అనుకోవచ్చు భరణి గారి గురించి చెప్పలేదు అంటే అని చెప్పేసి, భరణి గారు అయితే 4th ప్లేస్లో ఉన్నారండి. ఎందుకంటే ఫస్ట్ తనుజ ఉన్నారు, సెకండ్ ఎవరున్నారని చెప్పాను సంజన గారు ఉన్నారు, థర్డ్ ఎవరు డెమోన్ ఉన్నాడు, 4థ్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి అయితే ఓటింగ్ అనేది బాగానే పడుతుంది. ఈరోజు డెమోన్తో ఆడి ఆయన గెలిచారు చూసారా, దీంతో ఇంకా ఆయన ఓటింగ్ అనేది పెరిగే అవకాశం అనే ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన 4th ప్లేస్లో ఉన్నారు. నిన్న టాస్క్ ఆడారు కదా, ఆ ఫ్లవర్ టాస్క్ ఆడిన తర్వాత భరణి గారిలో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా పెరిగింది. నేను ఎలాగైనా ఆడగలను అని చెప్పేసి కనుకనే ఈసారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు డెమోన్తో. కానీ డెమోన్కి భరణి గారికి పెట్టవలసిన టాస్క్ నాకెందుకో ఆ టాస్క్ ఏం సర్దేదే కదా, చెక్కలు సర్దడం తర్వాత దాని మీద పరిగెట్టుకొని వచ్చి బ్యాగులు వేయడం అన్నమాట. దీనికన్నా ఫిజికల్ అయ్యే విధంగా వీళ్ళిద్దరికీ టాస్క్ పెట్టుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఈ ఆల్రెడీ చక్ర టాస్క్ మనం చూసేసాము. ఎందుకంటే సుమన్ శెట్టి ప్లస్ ఎవరు రీతు ఇద్దరు పెడుతూ ఉంటూ వెళ్తారు కదా, అటువంటిదే సేమ్ పెట్టారు. ఏంటో కొత్తది పెట్టలేదు. నాకెందుకో అంత నచ్చలేదు. వీళ్ళిద్దరికీ పెట్టాల్సిన టాస్క్ అయితే అది కాదు అని నాకైతే అనిపించింది. నా ఫీలింగ్ అయితే దాంట్లోని భరణి గారు మంచిగా పర్ఫామ్ చేశారు, ఆడి గెలిచారు కూడా. అందుకని భరణి గారు ప్రస్తుతానికి 4th ప్లేస్. ఇంకా ఆయన ఓటింగ్ పెరిగే అవకాశం అయితే చాలా చాలా ఉన్నది. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, ఎవరికి ఓటింగ్ వేస్తున్నారంటే కళ్యాణ్ ఫ్యాన్స్ చక్కగా ఆడుకుంటున్నారు అనిపిస్తున్నది. ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటి అంటే ఒకరికి వేసి వాళ్ళని ఎలిమినేట్ చేసేద్దామని లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజు చూస్తున్నారు. అచ్చా వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేస్తున్నట్టున్నారు. ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని వీళ్ళకి వేస్తున్నారు. అలా వేయడం వలన ఓట్లు అనేవి ఫ్లక్చువేట్ అవుతుంది. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ నా ఉద్దేశం ప్రకారం సంజన గారికే వేస్తున్నారు. అందుకనే సంజన గారి ఓటింగ్ ఫిక్స్డ్గా ఉన్నది. బట్ ఈసారి ఇమాన్యుయల్ లేకపోవడం వల్ల ఇమాన్యుయల్ ఓటింగ్స్ చాలా వరకు సంజన గారికి పడుతున్నాయి. ఎందుకంటే నా ఎపిసోడ్లో ఏంటి సంజన గారిని తీసేశాడు కదా, ఇమాన్యుయల్ ఆడడం వల్లే సంజన గారు అవుట్ అయిపోయాడు. కొంచెం అది కూడా ఉంటుంది ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి. ఇమాన్యుయల్ వల్ల సంజన గారు వెళ్ళిపోయారు కనుక ఆవిడకి ఓట్లు అనేవి వేస్తున్నారని నా ఫీలింగు. అందుకనే ఆవిడ 2nd ప్లేస్లో అయితే ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు నాకు ఒక్కసారి కామెంట్ మాత్రం చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ చూస్తే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయితే సంజన గారికి వేస్తున్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తనుజ గారికి కూడా వేస్తున్నారనే ఫీలింగ్ అయితే నాకున్నది. ఎందుకంటే తనుజ ఓటింగ్ ఎందుకంటే ఆవిడ కూడా ఓట్లు పడుతున్నాయి కదా కళ్యాణ్. ఎందుకంటే కళ్యాణ్ తనుజ మధ్యన రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఆవిడకి ఓట్లు వేస్తున్నారు. తర్వాత స్ప్లిట్ చేస్తున్నారు వాళ్ళ ఓల్డ్ మాటలు. ఒకళ్ళకే వేయకుండా కొంతమంది అటు అటు ఇటు ఇటు అలా అలా వేసుకుని వస్తున్నారు. కనుక ఎవరిది ఎలిమినేట్ అవుతారా అని అంటే మాత్రం సుమన్ శెట్టి రీతు వీళ్ళిద్దరి మధ్యనే ఉన్నదండి. మరి ఓట్లు వేసేవాళ్ళు కరెక్ట్గా మీరు ఓట్లు వేసుకుంటే మంచిది. ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం చేయండి. ఓకే, బాయ్.